5,000 మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట, 2,000 మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట. అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట. ఇది వరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం 11,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాంట్లో 8,500 కోట్ల రూపాయలేమో ఇచ్చినట్టున్నారు. ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు, ఒక చేత్తో తీసుకున్నారు. 8,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీస్ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు. వెంటనే అప్పులు తీర్చడానికని ఇంకో చేత్తో తీసేసుకున్నారు. జిఎస్టీ కని ఇంకొక 500 కోట్లు తీసేసుకున్నారు. ఒక చేత్తో వచ్చింది, ఒక చేత్తో పోయింది. ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా, లేకపోతే రా మెటీరియల్ కో, లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో, లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా, లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా? ఏమొచ్చింది? మీరు ఇచ్చిన 11,000 కోట్లు ఎవరిని ఉద్ధరించింది? 11,000 కోట్లలో 8,500 కోట్లు అప్పులు తీర్చారట. ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉందట. దానికి కండిషన్లు పెట్టారట. ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేస్తేనే ఆ 3,500 కోట్లు ఇస్తారట. అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది? మళ్ళీ అప్పులకే పోతుంది. అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి? ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు. నిజానికి అప్పులైంది దీని ఎక్స్పాన్షన్ కోసం, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు. అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పాన్షన్ అయినా, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే. అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు. మరి ఈ కంపెనీకి మిగిలింది ఏమిటి? ఈ ప్రాజెక్టుకు వచ్చింది ఏమిటి? ఈ ఎంప్లాయీస్ కి ఒరిగింది ఏమిటి? పాలకులు ఆలోచన చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఇంతమందిని 2,000 మందిని గత 6 నెలల్లో 2,000 మందిని తొలగించడం జరిగింది. ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 2,000 మందిని తొలగించింది. రాబోయే 3 నెలల్లో ఇంకో 3,000 మందిని తొలగిస్తారట. అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా 2,000 మందిని తీసేస్తారట. ఎవరికి న్యాయం చేస్తున్నారు? అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు? ఇంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, ఇంతమందికి మేలు చేయడానికే కదా. ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది. అసలు ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీల్ అంత క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు. చంద్రబాబు గారైనా కూడా పక్కన మిట్టల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిడారే. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ ని మీరు ప్రైవేటైజ్ చెయ్యరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అదే సభలో ఎందుకు అడగలేకపోయారు? అందరూ అక్కడే ఉన్నారు కదా, వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి మీకు కనిపించలేదా? వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా? సేల్లో కలపాలని, క్యాప్టివ్ మైన్ కావాలని, ఇక్కడ ఎంప్లాయీస్ ని ఆదుకోవాలని. మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు? ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళే కదా. మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల? మళ్ళీ చెప్తున్నాం, ఇది చాలా చాలా అమానుషం. ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం, చాలా అన్యాయం. ఇది వరకు కూడా చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది, వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము. మళ్ళీ చెప్తున్నాము, వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు. మా ప్రాణాలు పెట్టైనా సరే, మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. వైజాగ్ స్టీల్ ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా, వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా, వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి. కానీ నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, లేకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీల్. మళ్ళీ చెప్తున్నాం, ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు మద్దతు ఇస్తున్నారు మోడీ గారికి. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, 10 సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు. ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా
ఈరోజు అందరూ ఎంపీలు ఏ పార్టీ అయినా సరే, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే, ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, తీసేసిన వాళ్ళందరినీ కూడా, ఏ 2000 మందిని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 3000 మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఈ 20వ తేదీన ఈ కార్మికులందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు. వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం, వైజాగ్ స్టీలును కాపాడటం కోసం సేల్లోన కలపాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి, అడిషనల్ గా ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి వీల్లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు. 20వ తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తుంది. ఈ సమ్మె విజయవంతం కావాలి. 20వ తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది. ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు. మేము కూడా హెచ్చరిస్తున్నాం, వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే, వాళ్ళు 20వ తేదీన డేట్ ఇచ్చారు, 22,000 మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే, వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇవ్వకపోతే 21వ తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది. నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు. 8,000 పైగా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళలో కనీసం 4,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు మనుషుల కిందికి రారు. మీ గుండెలో, మీ ఒంట్లో ఉన్నది గుండో, మరి ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తేల్చుకోండి. మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం. 20వ తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు. వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం